ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో అది కూడా శ్రీవారికి విఐపి దర్శనం. దీన్ని మనం శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొనడం కోసం టీటీడీ దేవస్థానం వారు రేపు అంటే మనకి మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల లోపు ఎవరైతే టీటీడీ దేవస్థానం సంస్థతోటి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఏ సేవకైతే ఎంపిక అవుతారో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు 2 డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి మార్చి నెల 22వ తారీఖున ఉదయం 10 గంటల లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవ అంటే మీరు సుప్రభాత్ సేవకి సెలెక్ట్ అవుతే ₹120 ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా తోముల సేవకి ₹220, అర్చన సేవకి ₹220, అష్టదళ పాదపద్మారాధన సేవకి ₹1250 చొప్పున మీరు కట్టవలసి ఉంటుందండి ఈచ్ పర్సన్. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి మీరు ఈ సేవకి తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ ఆతిథ్య సేవలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు తిరుమల కొండపై జరుగుతున్న శ్రీవారికి ఈ ఆతిథ్య సేవలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాన్ని మనం మొదటి గడప దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. కాబట్టి జీవితంలో ఒక్కసారి అయినా సరే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇది ఒక మంచి అవకాశం. అదేవిధంగా సుప్రభాత్ సేవకి అయితే 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఇద్దరు వరకు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ నెలకి సంబంధించిన ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి కళ్యాణంలో పాల్గొనాలి అనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా శ్రీవారికి కళ్యాణం టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారైతే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి రేపు మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారికి ఆతిథ్యాలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మీకు 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజిలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిలో మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ఆతిథ్యాలను మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కళ్యాణం అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే టికెట్ అయితే బుక్ చేసుకోవాలండి. టికెట్ కాస్ట్ మీకు ₹1000 ఉంటుంది. ముంజలి సేవ అయితే ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే ₹500 చొప్పున ఉంటుంది. ఈ టికెట్ మీరు సింగిల్గా అయితే సింగిల్గాను లేదా ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆతిథ్యాలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి శుభదం ఎంట్రీ ద్వారా శ్రీవారికి దర్శనం అయితే ఉంటుంది. అంటే శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత మీరు శుభదం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా శ్రీవారికి ₹500 దర్శన టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగిందండి. వీటిలో మనం వర్చువల్ సేవా టికెట్ అని లేదా ఆన్లైన్ సేవా టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకి 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ఉంజిలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ టికెట్లు మీరు బుక్ చేసుకున్న తర్వాత అంటే మనకి వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చుని తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్య సేవలు మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో ఆ సేవని చూసిన తర్వాత అంటే
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చూసిన తర్వాత మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా 300 రూపాయల స్పెషల్ దర్శనం లైన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది టీడీ దేవస్థాన సంస్థ అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలి. ముంజల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆతిథ్య సేవ కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. టికెట్ కాస్ట్ మనకి 500 రూపాయలు ఉంటుందండి. కళ్యాణ టికెట్ అంటే 1000 రూపాయలు ఉంటుంది. ఇందులో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఇందులో మనకి 2 స్టెప్ ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2వ స్టెప్ అండి. అంటే వర్చువల్ సేవ డేట్ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని తిరుమల కొండపై జరుగుతున్న మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూడడానికి ఒక రోజు ఉంటుందండి. దాని తర్వాత మనకి 2వ డేట్ వచ్చి మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి. అంటే ఉదాహరణకి మీరు 2వ తారీఖున వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది 3వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందండి. అంటే 3వ తారీఖు నుండి 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారో మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోకపోతే ఈ నెలలో రిలీజ్ అవుతున్న టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఇది రేపు మార్చి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇది జూన్ నెలకు సంబంధించిన కోట. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.